హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా హెల్తీగా డయాబెటీస్ వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా రాగి దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. రాగి అంటేనే ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ ఇది. దీనికోసం ఫస్ట్ నేను ఒక గ్లాస్ రాగులను తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ వేస్తున్నాను. దోశ క్రిస్పీగా ఉండడానికి మాత్రమే రైస్ యాడ్ చేసుకోవాలి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇది ఒకసారి వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరొక బౌల్లో 1 గ్లాస్ రాగులకి 1/2 గ్లాస్ మినపప్పు వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి వాష్ చేసి ఇంకొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఈ రెండు కూడా మ్యాక్సిమం 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత దీన్ని మరలా ఒకసారి వాష్ చేసి ఈ రెండు మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం హార్డ్గా ఉంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకొని ఇది కొంచెం మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అంతే, ఈజీగా రాగి దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పల్లీ చట్నీ లేదా పుదీనా చట్నీ కాంబినేషన్లో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.